ఈరోజు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగితే రాష్ట్రంలోని పేద వర్గాలకి, బడుగు వర్గాలకి, రైతులకి, బీసీలకి మేలు జరిగే విధంగా కేబినెట్ నిర్ణయాలు ఉంటాయని అందరూ కూడా ఊహించారు. కానీ ఎప్పుడు జరిగే మీటింగ్ లాగానే కేబినెట్ సమావేశం ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా తమ సొంత ప్రయోజనాల కోసం ఈరోజు కేబినెట్ సమావేశం జరగటం అందరం కూడా చూస్తున్నాం. ఏ విధంగా ఈ రాష్ట్ర సంపదను దాచుకుందాం అనే అంశం మీదే ప్రభుత్వం దృష్టి పెడుతుంది తప్పితే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి మేలు చేద్దాం, పంట మునిగిపోయిన రైతులకి, అకాల వర్షాలు వరదలకి మునిగిపోయినటువంటి రైతులకి, పంట నష్టం వచ్చినటువంటి రైతులకి మేలు చేద్దాం అనేది ఎక్కడా కూడా వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. దానికి నిదర్శనమే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి విధంగా రైతు రుణమాఫీ చేశాం, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, పంట నష్టం ఇచ్చాం. అనేక రకాలుగా ఆ రోజు రైతులకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటే ప్రభుత్వం మారాక రైతులకు ఇచ్చినటువంటి చెక్కులను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ఇవాళ మళ్ళా అకాల వర్షాలతో రాష్ట్రం మొత్తం, రైతాంగం మొత్తం నష్టపోతే ఇవాళ కేబినెట్ సమావేశంలో ₹1 కూడా వాళ్ళకి నష్టపరిహారం కానీ మరే ఇతర ఆర్థిక సహాయం కానీ ఈ ప్రభుత్వం తీసుకోకపోవటం ఆశ్చర్యానికి గురిచేసింది. బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలందరికీ కులాల వారీగా మేలు చేస్తామని చెప్పి కార్పొరేషన్లు పెట్టి కనీసం ఈ కేబినెట్ సమావేశంలో ఒక్కొక్క బీసీ కార్పొరేషన్కి 500 కోట్లన్నా మంజూరు చేస్తారేమో అని బీసీ కులాలన్నీ ఎదురుచూసిని. బీసీ కుల నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పదవులైతే బీసీ చైర్మన్లోనో, డైరెక్టర్లనో, ఆ సంఘాలకు చైర్మన్లను వేశారు తప్పితే వాళ్ళకి కేబినెట్ సమావేశంలో ₹1 కూడా నిధులు మంజూరు చేయకపోవటం బీసీల పట్ల వైసీపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి కపట ప్రేమ ఏంటో అర్థమవుతూ ఉంది. అంటే ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి ఈ ప్రభుత్వం పనిచేయట్లా, బీసీల కోసం పనిచేయట్లా, రైతుల కోసం పనిచేయట్లా. ఎవరి కోసం పనిచేస్తుందంటే తమ సొంత వర్గం కోసం అహర్నిశలు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గత ప్రభుత్వం ₹100 కోట్ల ఆదాయాన్ని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వదులుకొని ఈ రాష్ట్రంలో సహజ సంపద అయినటువంటి ఇసుకని, ఏ ఊర్లో ఉన్నటువంటి ఇసుక ఆ ఊర్లో, ఆ గ్రామంలో, ఆ సిటీలో ఉచితంగా తీసుకొని వాళ్ళు వాడుకోవాలని ₹100 కోట్ల ఆదాయాన్ని వదులుకొని ఉచిత ఇసుక విధానాన్ని
గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మేము వచ్చేస్తే అధికారంలోకి ఇంకా పెద్ద ఎత్తున పొడి చేస్తామని చెప్పి ఎన్నికల ముందు ఉపన్యాసాలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం రాగానే చేసిన మొట్టమొదటి పని ఇసుక మాఫియా. ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అడ్డగోలుగా ఓళ్ల మీద పడి, నదుల మీద పడి, ఇసుక రీచుల మీద పడి దోచుకునేదానికి ఇసుక మాఫియాని ఏర్పాటు చేసి ఈ 17 నెలల్లో 13 జిల్లాల్లో వందల కోట్ల రూపాయలు సంపాదించారు. ఇప్పుడు ఈ విధంగా కాదు, అంతా నాయకులు కొట్టేయటం, ఎమ్మెల్యేలు కొట్టేయటం వీళ్ళు కాదు, గుత్తాగా మొత్తం కలిపి మనమే కొట్టేద్దామనే విధంగా శాండ్ కార్పొరేషన్ అని ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. దానికి జీవో నెంబర్ 36, ఈ జీవో నెంబర్ 36 ఇచ్చారు. ఎప్పుడు 17/7/2020. అసలు ఇది ఒక తుగ్లక్ పరిపాలన కాకపోతే సాఫీగా జరుగుతున్న ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసి ఇసుక మాఫియా చేసి మీ వాళ్ళ కోసం 17 నెలలు దోచిపెట్టి దాదాపు 60-70 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టలు కొట్టి వాళ్ళ ఉసురు పోసుకొని తినటానికి తిండి లేక, పనులు లేక తాపి మేస్త్రులు, రాడ్ బెండర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్స్, భవన నిర్మాణ రంగం ఈ రాష్ట్రంలో కుదేలైపోయి నాశనం అయిపోయి వాళ్ళ కుటుంబాలు పస్తులతో పడుకుంటున్నా ఈ ప్రభుత్వానికి దయ లేదు, దాక్షిణ్యం లేదు. ఎమ్మెల్యేలు దోచుకుంది, ఎంపీలు దోచుకుంది, స్థానిక నాయకులు దోచుకుందే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున మొత్తం 13 జిల్లాన్ని సెంట్రలైజేషన్ చేసేసి ఇసుక మొత్తాన్ని పక్క రాష్ట్రాలకో లేదంటే పెద్ద ఎత్తున సహజ వనరులను అమ్ముకోవడానికి శాండ్ కార్పొరేషన్ని జీవో నెంబర్ 36 ఇచ్చి ఏర్పాటు చేశారు. దానికి మళ్ళా సొంత పత్రిక, సాక్షి పత్రిక, దీంట్లో 20 కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఏంటయ్యా ఈ అడ్వర్టైజ్మెంటు అనంటే, మా వాళ్ళు స్థానిక నాయకులు, స్థానిక నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడికక్కడ ఇసుక అమ్ముకుంటున్నట్టు మా దృష్టికి వచ్చింది. అలాగే ఇసుకని బ్లాక్లో అమ్ముతున్నారనే దృష్టికి వచ్చింది అని చెప్పి ప్రజల నుంచి సలహాలు అడుగుతూ ఉన్నాం అని చెప్పి 20 కోట్ల రూపాయలు సాక్షి పత్రికకి ఇచ్చి అడ్వర్టైజ్మెంటు ఏపిచ్చి ప్రజల నుంచి సలహాలు అడిగారు. ప్రజలందరూ కూడా గత ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత ఇసుకని పెట్టండి, ఉన్న ఉచిత ఇసుక పాలసీని తీసేసి గతంలో ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే ఆ నది నుంచి, ఆ రీచ్ నుంచి కట్టుకునే ఇంటి దగ్గర తీసుకురావాలంటే ఇసుకకి 2,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అయ్యే మాకు. ఇవాళ మీ వాళ్ళు వచ్చి, మీ ప్రభుత్వం వచ్చి 30,000 రూపాయలు అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ఇసుక పాలసీని పెట్టండి అని అంటే మళ్ళా ఇవాళ క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఒక వ్యక్తికే 13 జిల్లాల్లో అన్ని రీచ్లు ఇస్తారంట. అంటే మేము ఇంతకుముందే చెప్పాం, ఈ జీవో నెంబర్ 36
శాండ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇది ఒక పెద్ద కుట్ర. ఇది ఒక పెద్ద కుట్రలో భాగంగా దీన్ని ఆ రోజు జీవో ఇచ్చారు. మొత్తం గుత్తాగా రెడ్డి అండ్ కంపెనీ ఈ రాష్ట్రంలో ఇసుక మొత్తం రెడ్డి అండ్ కంపెనీ ఒక మాఫియాగా తయారయ్యి రాష్ట్రంలోని ఇసుక మొత్తం దోచుకోవడానికి పథకం ప్రకారం ఈ విధంగా ప్రజలకి మేలు చేస్తున్నట్టుగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఆ అడ్వర్టైజ్మెంట్లో ప్రజల సలహాలు తీసుకుంటున్నట్లుగా చూపించి ప్రజల సలహాలేమో ఉచిత ఇసుకని పెట్టమని ప్రజలు చెప్తే ఇవాళ వీళ్ళు పూర్తిగా మళ్ళా శాండ్ కార్పొరేషన్కి క్యాబినెట్ ఆమోదం. దీనికి కేంద్ర సంస్థలు లేదంటే ఆ సంస్థల్ని అడుగుతున్నాం, వాళ్ళు ఒప్పుకోకపోతే ఒక వ్యక్తికి ఇస్తాం అని అంటే దీని వెనకాల స్టోరీ మొత్తం కూడా ఒక పథకం ప్రకారం పక్క రాష్ట్రంలో ఇసుక మాఫియా కింగ్ శేఖర్ రెడ్డి ఇతనికి అప్పచెప్పడానికి కోసం ఈ రాష్ట్రంలో సంపద అంతా కూడా అతనికి అప్పచెప్పడం కోసం ఈ రెడ్డి అండ్ కంపెనీ ఈ ఇసుక మొత్తం బంగారం లాంటి ఇసుక రాష్ట్రంలోది కృష్ణా నది కానీ గోదావరి నది కానీ పెన్నా నది కానీ మన రాష్ట్రంలో దొరికే ఇసుక ఎక్కడా పక్క రాష్ట్రాల్లో కూడా దొరకదు. మన రాష్ట్రం నుంచే కర్ణాటకకి, తమిళనాడుకి, తెలంగాణకి ఎగుమతి అవుతూ ఉంటుంది. అంత మంచి బంగారం లాంటి ఇసుక మంది. ఈ ఇసుకని ఇష్టారీతిని అమ్ముకోవటం కోసం ఇవాళ శాండ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెడ్డి అండ్ కంపెనీకి మొత్తం దారాదత్తం చేయడానికి ఇవాళ రాజప్రసాదం వదిలి, తాడేపల్లి రాజప్రసాదం వదిలి క్యాబినెట్ కోసం వేల మంది పోలీసుల్ని బందోబస్తు పెట్టుకొని క్యాబినెట్ సమావేశం నిర్వహించి పక్కా ప్రణాళికతో రాష్ట్రంలోని ఇసుకని దోచుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ ప్రభుత్వం వ్యూహరచన సక్సెస్ఫుల్గా చేసి ఈరోజు ఏదో మేలు చేయడం కోసం ఈ శాండ్ కార్పొరేషన్ తీసుకొస్తున్నామని బిల్డప్ ఇస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు పనిచేశాడు, దానికి ముందు పనిచేశారు. ఎంతోమంది ఎన్నో రకాల పాలసీలు తీసుకొచ్చారు. ఒక సమర్థవంతమైనటువంటి విధానం, వ్యవస్థ మనకు ఎప్పటి నుంచో ఉంది. ఏపీఎండిసి ఉంది. నీకు ప్రజలకు మేలు చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఏపీఎండిసి ద్వారా ఈ ఇసుకని గత ప్రభుత్వం 2,000 రూపాయలు 3,000 రూపాయలకు ట్రాన్స్పోర్టేషన్ పెట్టి మీకు ఇచ్చింది. నేను ఆ లారీల ఛార్జీలు కూడా లేకుండా మీ ఇంటి దగ్గరికి ఉచితంగా చేరుస్తాను అని చెప్పి సహజ సిద్ధంగా లభ్యమయ్యే ఇసుకని ఉచితంగా ఇవ్వు. నువ్వు వందల వేల కోట్లు కొట్టేయడానికి ఒక పక్కాగా వ్యూహరచన చేసి దానికి ఒక పెద్ద బిల్డప్ ఇచ్చి సాక్షి పేపర్లో 20 కోట్ల రూపాయలతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జీవో నెంబర్ 36 తీసుకొని శాండ్ కార్పొరేషన్ పెట్టి ఎవరు కళ్ళు కప్పుతున్నారు అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 2,000 రూపాయలకు వచ్చినటువంటి ఇసుక లారీ ఇవాళ 30,000 రూపాయలు అయితే రేపొద్దున ఈ రెడ్డి అండ్ కంపెనీ మాఫియా, ఇసుక మాఫియా దిగితే పక్క రాష్ట్రాల నుంచి ఇక 35,000, 40,000, 50,000 రూపాయలు
ఒక ట్రక్కు ఇసుక అయితే ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ రంగ కార్మికులు ఎక్కడికి వెళ్ళి బతకాలి? ఇప్పటికే పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నారు. శ్రీకాకుళం నుంచి, విజయవాడ నుంచి, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లా, చిత్తూరు నుంచి అనేక పక్క రాష్ట్రాలకి పనులు లేక రోజుకి 400 వచ్చినా 300 వచ్చినా చాలరా దేవుడని ఈ రాష్ట్రంలో బతకలేమని వెళ్ళిపోతూ ఉన్నారు. కేవలం ఆదాయ వనరుగా ఇసుకని బ్లాక్ మార్కెట్లో తమ సొంత ప్రయోజనాల కోసం ఇసుకని అమ్ముకోవటం కోసం శాండ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. దీనికి కేంద్ర ప్రభుత్వ సంస్థలను అడిగాము, ఎందుకు ఏపీఎండిసి లేదా మీ దగ్గర? ఏపీఎండిసి ఇక్కడే కాదు, బయట దేశాల్లో, బయట రాష్ట్రాల్లో కూడా మైనింగ్ యాక్టివిటీస్ని సమర్థవంతంగా ఎప్పుడో ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది దానికి. నిర్వర్తించినటువంటి సంస్థని నీ స్వార్థ సొంత పార్టీ ప్రయోజనాల కోసం, ఇసుక మాఫియాలో వచ్చే డబ్బు కోసం ఏపీఎండిసిని నిర్వీర్యం చేసి రెడ్డి మాఫియాకి అప్పచెప్పి రెడ్డి కంపెనీ అని పెట్టి ఈ శాండ్ మాఫియా అంతా కూడా ఒక వ్యక్తి చేతిలో, శాఖర్ రెడ్డి చేతిలో పెట్టి, లేదంటే శాఖర్ రెడ్డి పెట్టినటువంటి బినామీ పేరు మీద పెట్టి మొత్తం అడ్డగోలుగా 13 జిల్లాల్లో సహజ సిద్ధంగా వచ్చే నదుల నుంచి, వచ్చే రీచుల నుంచి ఇసుకని దోచుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఈరోజు క్యాబినెట్ సమావేశంలో శాండ్ పాలసీని మార్చి శాండ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. శాండ్ కార్పొరేషన్ అవసరం ఏమొచ్చింది? మీరు ఉచిత ఇసుకని, సజావుగా సాగుతున్న ఉచిత ఇసుక పాలసీని ఎందుకు రద్దు చేశారు? ప్రజలకు మరింత మెరుగైనటువంటి వ్యవస్థను తీసుకొస్తామని చెప్పి ఈ 17 నెలలు వందల కోట్ల రూపాయల ఇసుకని పక్క రాష్ట్రాలకి అమ్ముకున్నారు. మీ మంత్రులు అమ్ముకున్నారు, మంత్రులు భాగస్వాములయ్యారు. రాష్ట్రం మొత్తం 4-5 రెట్లకి పంచి ఇచ్చేశారు. ఎవరికి అందింది వాళ్ళు. ఒకళ్ళేమో చెన్నైకి వెళ్ళిపోయారు, చెన్నైకి సప్లై చేసుకుంటా. ఒకళ్ళేమో తెలంగాణకి, ఒకళ్ళేమో కర్ణాటకకి. ఇష్టారీతిన ఇప్పటికే భాగాలుగా వేసి మొత్తం దోచుకున్నారు. ఇంకా ఇది చాలనట్టు మళ్ళా ఇవాళ ఈ శాండ్ కార్పొరేషన్ తీసుకొచ్చి ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర, ఒక పథకం ప్రకారం ఈ ప్రకటనలన్నీ ఇచ్చి ఈ విధంగా శాండ్ మాఫియాకి పెద్ద ఎత్తున శాండ్ కార్పొరేషను పేరు పెట్టుకొని ఇవాళ చేస్తూ ఉన్నారు. అట్లాగే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం సమీపంలోని ఇసుక యార్డు ఇన్ఛార్జిని ఏ విధంగా తిట్టాడు, ఎన్ని వీడియోలు ఉన్నాయి. అలాగే ప్రతి ఎమ్మెల్యే, ప్రతి జిల్లాలో మంత్రి ఈ 17 నెలల్లో ఇసుకలో ఎంతెంత దోచేశారో ఇక్కడి నుంచి రోజు కృష్ణా జిల్లాకు చెందినటువంటి మంత్రులు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యి హైదరాబాద్ నగరానికి ప్రతిరోజు రాత్రిపూట వందల ట్రక్కుల ఇసుకని అమ్ముకుంటా ఉన్నారు. సాక్ష్యాధారాలతో సహా అనేకసార్లు చెప్పాం. కానీ ఈ ప్రభుత్వం డబ్బు పిచ్చి పట్టింది. ఈ ప్రభుత్వానికి డబ్బు డబ్బు డబ్బు. ఆ డబ్బు కోసం రాష్ట్రంలో ఎంతమంది ప్రజలనైనా బలిపెట్టేదానికి, రాష్ట్ర ప్రయోజనాల్ని బలి తీసుకోవడానికి ఈ ప్రభుత్వం
నిస్సిగ్గుగా ముందుకెళ్తా ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ శాండ్ కార్పొరేషన్ని హడావుడిగా శేఖర్ రెడ్డి కోసం, రెడ్డి అండ్ కంపెనీ కోసం ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. ఆ వీడియో కూడా ఇప్పుడు మీకు ఆడియో కూడా మా దగ్గర ఎమ్మెల్యే ఆడియో కూడా ఉంది, దాన్ని కూడా చూపిస్తాం. ఎన్నో సాక్ష్యాధారాలు గతంలో కూడా చూపించాం. మేము ఆ రోజు చెప్పాం, ఇది ఒక పథకం ప్రకారం ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసి వీళ్ళ ఎమ్మెల్యేల కోసం, మంత్రుల కోసం పాలసీ మార్చారు. ఇప్పుడు డీసెంట్రలైజేషను జరుగుతుంది కాబట్టి, వాళ్ళందరూ తింటున్నారు కాబట్టి ఇదంతా సెంట్రలైజేషన్ చేసి మొత్తం వ్యవస్థ అంతా కూడా ఒకళ్ళు గుప్పెట్లో పెట్టి ఇది ఒక పెద్ద మాఫియాకి ఈ శాండ్ కార్పొరేషన్ అని ఏర్పాటు చేశారనే విషయాన్ని ఆడియో కూడా ప్లే చేయమ్మా. ఆడియో కూడా ఈజీగా లోడింగ్ చేస్తున్నావా? ఈ రోజు కూడా ఎన్ని రాజు చూసారు అక్కడి నుంచి బయటికి చేయొద్దంటే సార్ అనంతపూర్గా ఎక్కడికి చేయొద్దా నువ్వు? ఎవరు చెప్తారు కదా బయటికి చూపోద్దని చెప్తాను కదా. అనంతపూర్కి ఎక్కడ లోడింగ్ చేస్తావు నువ్వు? మొన్న నేను వచ్చి చుట్టుపక్కల గారికి వచ్చి సైట్ లోకి వచ్చి సార్ నేను వచ్చిందే ఈ రోజు వస్తున్నాను సార్ డ్యూటీకి. కొడతాను లంజా కొడక, చెప్పు తెగదాకా కొడతాను నిన్ను. ఓఫర్ లంజా కొడక బయటికి లోడ్ చేయొద్దంటే మాకు రాజధాని కాదని డిపో పెడితే రాజధాని గురించి అనంతపురం నుంచి ఎక్కడ పంపిస్తావు? నా కొడుకు అక్కడ ఇచ్చేదా స్టార్ట్ చేయరా? ఫస్ట్ ఇప్పుడు వస్తున్నాను నా కొడుకు నుంచి. ఇప్పుడు వస్తున్నారా? ఎప్పుడున్నారా నువ్వు? ఎక్కడున్నావురా? ఎక్కడున్నావు సార్? నేను ముట్టగలు పోతున్నాను సార్. ఎవరు ఉన్నారు సైట్ లోనా? సైట్ లో వేరే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నంబర్ పంపిద్దాం అంతే. ఫస్ట్ ఫోన్ చేసి నేను పోతున్నా నాకు అక్కడికి ఒకటి బూడితో కొడతాను అక్కడికి. ఈ విధంగా ప్రతి ఎమ్మెల్యే కూడా తమ సొంత ప్రయోజనాల కోసం ఇసుక మాఫియాగా ఏర్పడి 13 జిల్లాల్లో 17 నెలల నుంచి దోచుకున్నారు. దాన్ని ఇవాళ మళ్ళీ శాండ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా ఇసుకని పక్క రాష్ట్రాలకు తరలించడం కోసం, ఇష్టారీతిన అమ్ముకోవటం కోసం ఈ రెడ్డి కంపెనీని తీసుకొస్తా ఉన్నారు. అట్లాగే వాళ్ళ క్యాబినెట్లో 10,000 రూపాయలు జగనన్న తోడు. నవ్వుతారండి సీఎం గారు, నవ్వుతారు ప్రజలు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఆత్మనిర్భర్ అని ఒక స్కీమ్ పెట్టి దేశవ్యాప్తంగా చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి 10,000 రూపాయలు వడ్డీ లేనటువంటి రుణాలని ఇవ్వటం కానీ, జన్ధన్ ఖాతాల్లో 5,000 రూపాయలు తక్షణమే రుణం కానీ, 50,000 రూపాయల వరకు హామీ లేనటువంటి రుణాన్ని కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి. దీన్ని వాళ్ళేదో మీరు కొత్తగా కనుక్కున్నట్టు జగనన్న తోడు. అలాగే రైతుల కోసం ఏదో 0 వడ్డీ 0 వడ్డీ పథకాన్ని డబ్బులు ఇస్తున్నాం. మేము గత ప్రభుత్వంలో 22,000 కోట్లు ఆ రోజు రైతు రుణమాఫీ కోసం ఇచ్చాం. ఒక్కసారి ఆ ఖాతాలు చూడండి. గత ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, మీరు వచ్చినాక రైతులకు ఎంత ఎగ్గొట్టారు అనేది ఆ ఖాతాల్లో ఉంటుంది. ఒక్కసారి మీ పిఎస్కో మంత్రికో చెప్తే గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన మొత్తం కూడా మీకు డాక్యుమెంటరీలు మొత్తం కూడా ఎంతమంది రైతులకు ఇచ్చాం. 50,000 రుణమాఫీ, 1,50,000 చొప్పున మా హయాంలో 3 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చాం. తర్వాత ప్రభుత్వం మారి మీరు 2 ఇన్స్టాల్మెంట్లు ఎగ్గొట్టారు. మొత్తం ఎన్ని వేల కోట్లు ఇచ్చాం, పంట నష్టం ఎంత ఇచ్చాం, 0 వడ్డీకి ఎంత ఇచ్చాం, ప్రతి దానికి కూడా లెక్క ఉంది. ఇవాళ రాష్ట్రంలో రైతులందరూ కూడా అకాల వర్షాలతో పంట నష్టపోయి ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఫీల్డ్లోకి వెళ్ళి రైతులకి ఒక భరోసానిచ్చింది.
ఇవాళ క్యాబినెట్లో సమావేశం అంటే రైతులందరూ కూడా అక్కడ మాకు ఆర్థిక సహాయం వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. మీరేమో మీ మీరు రాష్ట్రంలో ఏ విధంగా ఆర్థికంగా ఇంకా దోచుకుందామని క్యాబినెట్ సమావేశంలో మీరు శాండ్ కార్పొరేషన్ అనో లేదంటే రెడ్డి కంపెనీ అనో రెడ్డి మాఫియా అనో ఈ పనులు మీరు బిజీగా ఉన్నారు. కాబట్టి ఈ జగనన్న తోడు, చేయూత, ఈ నవరత్నాలు, నవమోసాలు ఇవన్నీ అయిపోయినాయి. 17 నెలల్లో మీరు చేతులెత్తేసిన విధానాన్ని రాష్ట్రంలో పేద వర్గాలు, మహిళలు, కాపులు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా చూశారు. ఎంత పెద్ద ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. అయ్యా చంద్రబాబు గారు కట్టించిన ఆ 8 లక్షల ఇల్లు మాకు ఇవ్వండి అయ్యా అని చెప్పి అందరూ కూడా దసరా కన్నా ఇస్తావు తాళాలని చెప్పి ఎదురు చూశారు. కేవలం ఆ ఇల్లు ఇస్తే ఎక్కడ చంద్రబాబు పేరు శాశ్వతంగా వాళ్ళ మధ్యలో పడిపోద్దనే ఉద్దేశంతో నాశనం చేయడానికన్నా సిద్ధమయ్యేవి తప్పితే వాళ్ళకి ఇవ్వటానికి, పేదవాళ్ళకి అలాట్ చేసిన ఇల్లు, వాళ్ళు డబ్బులు కట్టిన ఇల్లు, వాళ్ళకి తాళాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి చేతులు రాల. ఇట్లన్నిటి మీద ప్రభుత్వం తప్పుల మీద ప్రతిపక్ష పార్టీలు పోరాడుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతి ప్రకారం ఉద్యమానికి సిద్ధంగా వెళ్తుంది. ఇప్పటికైనా సరే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత ఇసుక విధానాన్ని కొనసాగించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈ వార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,